ఈ దినపు దేవుని యొక్క మాట యోబు గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనము. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? శుద్ధుడగుటకు నరుడు ఎటువంటి వాడనేది పరిశుద్ధ గ్రంథం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడి ఉంది. ఇంకను మనం గమనించినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అని వ్రాయబడి ఉంది. ఒక మహారాజేత అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది అంటున్నాడు. కాబట్టి ఇటువంటి మానవుడు శుద్ధుడవ్వాలంటే ఏ పాటు వాడని లేఖనాలు ప్రశ్నిస్తున్నాయి. కాబట్టి దేవుడు మనుషుణ్ణి శుద్ధుడిగా చేయడానికి గల కారణం అతడు యోగ్యుడని కాదు, కానీ ఆయన కనికరము చొప్పునే మానవుడి యొక్క పాపమును తొలగించడానికి మానవుల పాప పరిహారం ఆయనే రక్తము సిందించినటువంటి వాడుకున్నాం. కట్టట్టి ప్రేమ చూపించిన దేవుణ్ణి మనం నమ్మకంగా వెంబడించి ఆయన ఇచ్చే మేలు పొందుదుము గాక.